మీరు ఒక పాయింట్ చెప్పాలి. ఒక మహిళలుగా ముందుతో పోల్చుకుంటే ఇప్పుడు అన్నిట్లో ముందే ఉంటున్నారు. బిజినెస్ పరంగా ఆలోచించాలంటే కొంచెం వెనకడుగు వేస్తున్నారు. జాబ్ పరంగా సక్సెస్ సాధిస్తున్నారు కానీ బిజినెస్ పరంగా కొంచెం ఇంకా వెనకే ఉన్నారని చెప్పాలి. దీనికి మెయిన్ రీజన్ ఏంటంటారు? సపోర్ట్ సిస్టమ్ అండి. సి మీరు ఒక ఆంటర్ప్రెన్యూర్ని విమెన్ ఆంటర్ప్రెన్యూర్ని డిస్టింగ్విష్ చేయమంటే ఒక ఆంటర్ప్రెన్యూర్ కు ఉండే సపోర్ట్ సిస్టమ్ వేరే ఉంటుంది. అలానే విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్ దగ్గరకు వచ్చేసరికి దట్ ఈస్ వెరీ నెగ్లిజిబుల్ అండ్ దెర్ ఇస్ నో అన్నమాట, జీరో అనే చెప్పాలి. రీజన్ ఏంటంట అంటే మీ సొంత ఇంట్లో వాళ్ళే మిమ్మల్ని నమ్మి మీ మీద ఇన్వెస్ట్ చెయ్యరు కదా. యూ హ్యావ్ టు గో టు గవర్నమెంట్. నాకు గవర్నమెంట్ సబ్సిడీ వస్తుంది, నేను జేబులో నుంచి ₹1 పెట్టక్కర్లేదు అని ఏమైనా మీరు ఒక కాన్ఫిడెన్స్ ఇస్తే ఇంట్లో వాళ్ళకి సరే ఒక ఎక్స్పెరిమెంట్ చెయ్యి, ఫెయిల్ అయినా ఏం పోయేది లేదు కదా అంటారు. మెజారిటీ ఆఫ్ ద కేస్ ఐఎమ్ టాకింగ్, నాట్ అబౌట్ ఎవ్రీ వన్. దీంట్లో ఇంకా ఛాలెంజెస్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు మీరు ఒకటి పని చేయాలంటే ఆఫీస్ కావాలి కదా, ఆఫీస్ పెట్టాలంటే డబ్బులు కావాలి కదా, ఎక్కడి నుంచి వస్తాయి? వాట్ గవర్నమెంట్ ఈస్ సపోర్టింగ్. ఇప్పుడు నేను చాలా మంచి ఐడియాతో వస్తాను, ఆ ఐడియాని తీసుకొచ్చి నర్చర్ చేయాలంటే ఐ నీడ్ సర్టెన్ ఫండ్స్. ఆపరేషనల్ ఫండ్ ఉండాలి, ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దాన్ని చేయడానికి ఒక సపోర్ట్ సిస్టమ్ ఉండాలి. సో ఇవన్నీ చేయడానికి మన అంటే ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఈ వేదికగా నేను చెప్తున్నాను, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవైతే ఉన్నాయో సో కాల్డ్ ఇంక్యుబేషన్ అండ్ యాక్సెలరేటర్ ప్రోగ్రామ్స్, దేస్ ఆర్ కాస్ట్లీ దాన్ కోవర్కింగ్ స్పేసెస్. సో కామన్ మ్యాన్ కి అవైలబుల్ గా ఒక మధ్య తరగతి స్త్రీ కానివ్వండి, ఒక కామన్ మ్యాన్ కానివ్వండి, వెళ్ళి నేను ఒక స్టార్ట్అప్ లో సక్సెస్ అవుతాను అని అనుకునే పరిస్థితి ఇవాళ రోజున లేదు ఇండియన్ స్టార్ట్అప్ ఎకో సిస్టమ్ లో. సో మీరు ఒక అలాంటి ధైర్యం ఎలా వస్తుంది? అందుకే వాళ్ళు ఎవరైతే ఇంట్లో కూర్చుని సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానివ్వండి, వాళ్ళు కానివ్వండి, కొన్ని అప్లికేషన్స్ డెవలప్ చేసి దాన్ని ఇన్నోవేషన్ అని దే ఆర్ ప్రమోటింగ్ ఇట్. ఫార్చునేట్లీ వీ హ్యావ్ దట్. వాళ్ళు కూడా లేకపోతే కనీసం ఈ టాపిక్ కూడా రాదేమో. చైనా ఏం చేస్తోంది, జపాన్ ఏం చేస్తోంది అంటే దే ఆర్ ప్రొవైడింగ్ ఫెసిలిటీ. అవును, ఇప్పుడు ఎవరైనా ఉంటే ఇప్పుడు మనం ఎలా అయితే స్కాలర్షిప్స్ ఇస్తున్నామో అట్లా వాళ్ళు గ్రాంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు శాండ్ బాక్స్ అని అట్లాంటి మెథడాలజీస్ తీసుకొచ్చి వాళ్ళు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని క్రియేట్ చేసి దాన్ని చాలా సబ్సిడైజ్డ్ ప్రైస్ లో ఇస్తున్నారు. ఆఫీస్ స్పేసెస్ కానివ్వండి, దానికి సంబంధించిన మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కానివ్వండి, కామన్ ఫెసిలిటీ సెంటర్స్. సో అట్లాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏవి కూడా కామన్ మ్యాన్ కి అవైలబుల్ గా లేవు.